హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుస్మారెడ్డి వ్లాగ్స్. ఇవాటి వ్లాగ్ వచ్చేసి మనం ఇంట్లోనే గీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను దీని ప్రిపరేషన్కి అయితే నేను మిల్క్ అయితే ప్యాకెట్ మిల్క్ వాడటం లేదు. నేనైతే నార్మల్గా ఇక్కడే మిల్క్ తీసుకుంటాను. సో ఆ మిల్క్ అయితే ఫస్ట్ ఇలా ఇక్కడ నేను 1 లీటర్ తీసుకున్నాను. 1 లీటర్ మిల్క్ అయితే ఇలా బాయిల్ చేసి ఇలా పైకి మీగడ వచ్చేలాగా బాయిల్ చేసుకోవాలి. మనం దీన్ని ఎంత ఎక్కువసేపు బాయిల్ చేసుకుంటే అంత బాగా మనకైతే ఇలా మీగడ అయితే ఫామ్ అవుతుంది. సో ఇలా మనకి చాలు మీగడ ఓకే కాగినాయి పాలు అన్నప్పుడు అయితే మనం దించిపెట్టేసి చల్లారిన తర్వాత మళ్ళీ మనం దీంట్లోకి అయితే కొద్దిగా పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. పెరుగు లేదా మజ్జిగ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు మీ లిటిల్ ఫింగర్ని పాలలో డిప్ చేస్తే మీకు బేరబుల్ లైక్ అంత వేడిగాను ఉండకూడదు, మరీ అంత చల్లగాను ఉండకూడదు. ఎందుకంటే మరీ అంత చల్లగా అయిపోయినా కూడా మనకి పెరుగు అయితే సరిగ్గా రావు. అందుకనేసి కొద్దిగా అట్లా వేడి ఉన్నట్లే మీరు లిటిల్ ఫింగర్ని డీప్ చేసి చూసినప్పుడు ఆ వేడి మీరు బేరబుల్ అన్నప్పుడు అయితే నెక్స్ట్ పెరుగు అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకున్న తర్వాత అది ఓవర్ నైట్ అలానే వదిలేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనకు పెరుగు అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మనకి పెరుగు తయారై ఉంటుంది కదా, దానిపైన ఇప్పుడు ఏదైతే మీగడ ఉందో అది మొత్తం అంతా బాగా గట్టిగా ఉంటుంది. దాన్ని అంతా తీసి నేనైతే స్టోర్ చేసి పెట్టుకుంటా డీప్ ఫ్రిడ్జ్లో. వీక్లీ వన్స్ అయితే దాన్ని నేను నెయ్యి ప్రిపేర్ చేసుకుంటా. మొత్తం ఇలా వస్తుందన్నమాట. నెక్స్ట్ మనకి ఇలా వచ్చిన మీగడనంతా మిక్సీ పెడితే ఒక 5 to 10 minutes బాగా మిక్సీ పట్టాలి. మీరు ఫస్ట్ వెంటనే మజ్జిగలాగా అయిపోతే ఏం టెన్షన్ అవ్వకండి, అలానే పడుతూ ఉండండి మిక్సీ. జస్ట్ ఇలా స్టార్ట్ అయినప్పటి నుండి కూడా ఒక ఆల్మోస్ట్ 5 to 10 minutes అయితే మీరు మిక్సీ పట్టండి. అప్పుడు మొత్తం అంతా లైక్ వెన్న అనేది ఫామ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ జస్ట్ ఒక 5 to 10 minutes మిక్సీ పట్టిన తర్వాత ఇలా అయితే ఫామ్ అవుతుంది. మనకి 10 minutes పైన అయితే అసలు మళ్ళీ మిక్సీ వేయొద్దండి, ఎందుకంటే మళ్ళీ అది మొత్తం అంతా కరిగిపోతుంది అంటారు. సో నెక్స్ట్ ఇలా మొత్తం అంతా వచ్చిన దాన్ని అయితే ఇంకొక బౌల్లోకి వేసేసుకోండి. బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇలా నెక్స్ట్ చేత్తోని ఇలా ముద్దలాగా తీసేసుకోండి. చేత్తో ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ వాటర్లో ఒక 2 to 3 times అయితే పక్కా వాష్ చేయాలి. ఎందుకంటే దానిపైన ఉన్న మజ్జిగ మొత్తం అంతా మనం కరిగించేటప్పుడు అయితే మొత్తం అంతా ఇలా ఫేస్ పైన ఎగిరే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇలా తీసుకున్న దాన్ని ఇంకొక ప్యాన్లో వేసేసుకున్న తర్వాత అడుగు మందం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మరి థిన్గా ఉన్నది కనుక యూజ్ చేసామంటే ఎక్కువ మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇది ఛాన్సేపు అయితే మనము కరగబెట్టాలి. కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్, ఓపిక్గా చేసుకోండి. దీనివల్ల మనం ఇంట్లోనే ఇలా గీ ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ఇంతకుముందు అయితే మేము నార్మల్గా డీమార్ట్ నుండి అయితే తెప్పించుకునేదాన్ని గీ. బట్ ఒక్కసారి దీన్ని టేస్ట్ చూసిన తర్వాత అసలు ఫ్లేవర్లెస్ అనిపిస్తుంది. ఎందుకంటే దీని టేస్ట్ అంత బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది, డైజెషన్ బాగా అవుతుంది. పిల్లలకి ఇది పెట్టడం వల్ల బ్రెయిన్ కూడా షార్ప్ కూడా అవుతుంది అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఎట్లాంటి ప్రిజర్వేటివ్స్ వాడము, ఫ్రెష్గా చేసుకోవచ్చు. లైక్ ఏదన్నా కానీ మన చేతులతో చేసుకుంటే మనకు అది హ్యాపీనెస్సే వేరు కదా. సో నేను కూడా అలానే ఫీల్ అయ్యాను అనమాట. సో ఇది ఇలా ఒక ఆల్మోస్ట్ 15 to 20 minutes అయితే లైక్ ఆ కొద్ది దానికి మాత్రమే నాకు ఒక 15 to 20 minutes పట్టింది కరగబెట్టడానికి. దగ్గరుండి మొత్తం చూస్తుండండి. మళ్ళీ ఎందుకంటే మీరు ఒకవేళ వదిలేసి వెళ్ళిపోయారంటే అది టైంకి ఆఫ్ చేయకపోతే మొత్తం అంతా బ్లాక్గా అయిపోతుంది. సో ఇలా మొత్తం అంతా మీకు బుడగలు రావడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకాసేపుకి తర్వాత ఒక లిక్విడ్ ఫామ్ అవుతుంది. మీకు నెయ్యి ఫామ్ అయినట్టు తెలిసిపోతుంది. లైక్ గోల్డెన్ కలర్లో అయితే ఫామ్ అయిపోతుంది నెయ్యి స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు. ఇక్కడ చూడొచ్చు మీరు నెక్స్ట్ ప్రాసెస్ ఏంది అనేసి. సో ఇలా అయితే ఆ బుడగల్లో నుండి ఇలా నెయ్యి అయితే నెయ్యి ఫామ్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది గైస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెయ్యి కొంచెం గోల్డెన్ కలర్లోకి అయితే రావడం స్టార్ట్ అయింది. సో ఇలాంటి టైంలో అయితే మనకి ఇంకా కొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ చేసుకోవడానికి అయితే ఒక టిప్ అయితే ఉంది ఇక్కడ. అదేంటంటే ఒక తమలపాకుని డైరెక్ట్గానే ఇందులో వేసేసేయండి. అండ్ అత్తమ్మ ఏం చెప్పారంటే మనం ఇందాకైతే ఏదైతే మనం వెన్న తీసి పెట్టుకున్నప్పుడు మనకి కొద్దిగా బటర్ మిల్క్ వచ్చి ఉంటుంది కదా మజ్జిగ, ఆ మజ్జిగలో అయితే ఒకసారి డిప్ చేసి అయితే తమలపాకుని నెయ్యిలో వేయమన్నారు. దానివల్ల ఫ్లేవర్ కూడా మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. లైక్ తినేటప్పుడు మనకి ఇంకా కొంచెం మంచిగా స్మెల్ బాగా వస్తుంటుంది. లైక్
డిలైట్గా అనేసి అని చెప్పారు. సో ఇక్కడ చూసినట్టయితే ఆ బటర్ మిల్క్లో అయితే తమలపాకుని డిప్ చేసి నెక్స్ట్ కాగుతున్న నెయ్యిలో అయితే వేసేసారు. నెక్స్ట్ మళ్ళీ ఈ తమలపాకుని లైక్ మనకు జలుబు దగ్గు ఏదైనా ఉన్నప్పుడు తింటే అది బాగా క్యూర్ అవుతుంది అంటారు. నెక్స్ట్ ఇలా ఈ కలర్ వచ్చిన దాకా దాన్ని అయితే వెంటనే స్ట్రెయిన్ చేసేసుకోండి. ఇలా స్ట్రైనర్లో వేసి అయితే మనం మొత్తం గీని అయితే స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ సేమ్ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. ఇంతకుముందు కూడా నేను ఆల్రెడీ గీ ప్రిపేర్ చేశాను, సో దాంట్లోకి యాడ్ చేసుకున్నాను. మొత్తం ఒక 200 ml దాకా వచ్చింది నాకు. అంతే, చాలా ఈజీ ఇలా గీ ప్రిపేర్ చేయడం. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఉంటా మరి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.